బంగ్లాదేశ్లో బతుకు తెరువు లేక ఇక్కడికి వచ్చారు, బర్మాలో బ్రతుకు తెరువు లేక ఇక్కడికి వచ్చారు అని మనం వదిలేస్తే ఏమైనా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ వీటన్నిటి చోట్ల ఏమైంది? శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏకుమేకై కూర్చుని ఈ దేశ రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు, ఈ దేశంలో మత కలహాలు సృష్టించాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఎస్పెషల్లీ యూరప్ కంట్రీస్లో పాలస్తీనాకు అనుకూలంగా ఉద్యమాలు అక్కడున్న వాళ్ళని కూడా రెచ్చగొట్టి చేస్తూ, ఈవెన్ అమెరికా సైనిక దళాలు వెళ్తుంటే కూడా సైనిక దళాలకు అడ్డంగా ఆపుతున్నటువంటి శరణార్థులు అక్కడ ఉన్నారు. వాళ్ళు శరణార్థులనే కంటే కూడా ఆయా దేశాల పాలసీలను శాసించాలనుకుంటున్నారు. అమెరికాకి ఈ సంక్షోభం ముదిరిపోతుంది. తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి ఒక నివేదిక తేలుస్తున్నది ఏంటంటే 7.2 మిలియన్ల ఇల్లీగల్స్ ఎంటర్ ద యుఎస్ అండర్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అమౌంట్ గ్రేటర్ దాన్ పాపులేషన్ ఆఫ్ 36 స్టేట్స్. 72 లక్షల మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 72 లక్షల మంది జో బైడెన్ వచ్చాక అక్రమంగా అమెరికాలోకి వలస వచ్చారు. 72 లక్షల మంది, 36 రాష్ట్రాల జనాభా ఈ 5 ఏళ్లలో వచ్చారు. విదేశీయుడికి ఈ దేశం మీద ప్రేమ ఉంటుందా? తర్వాత వాళ్ళకి ఆహారం ఇట్లాంటి ఏర్పాటు చేయడం కోసం ఆ దేశం మీద భారమే కదా. అదే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ట్రంప్ దాన్నే తెర మీదకి తీసుకొస్తున్నాడు.